వస్తాడు. నీ పిల్లల్ని దేవుడు గట్టెక్కిస్తాడు. నీ అక్కర దేవుడు తీరుస్తాడు. నువ్వు పట్టబడిన ఆ సంఖ్యల బంధకాల్లోంచి నా యేసయ్య నిన్ను తప్పక విడిపిస్తాడు. నువ్వు కలిగి ఉన్న బలహీనతని స్వస్థపరుస్తాడు. నీవు కోల్పోయిన మనశ్శాంతిని నా యేసు నామములో నీకు తిరిగి దయచేస్తాడు. నీవు మోసిన నిందలకు ప్రతిగా ఘనతని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. క్వశ్చన్ మార్క్ అయిపోయింది నీ పిల్లల భవిష్యత్తు గురించి, తప్పకుండా దానికి ఒక పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రోజు ఉన్నట్టు నీ భవిష్యత్తు ఉండదు. ఈరోజు దుఃఖంగా ఉన్నావు, దుఃఖపడు, నీవు ధన్యుడవు. నీ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు ఒక్కడే దేవుడు అని చెప్పేసి మీరు ఆత్మీయ జీవితానికి కావలసిన పునాదులను మర్చిపోయాం. ఆనాటి ఆది సంఘం తప్పకుండా మానక చేశారంట 4 ఏమిటది? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక. మనం ఎడతెగక ఉంటున్నామా? ఒకసారి ప్రభు శరీరం రక్తం తీసుకున్నాం అనుకో, నెక్స్ట్ టైం మళ్ళీ డుమ్మా, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళామంటే పెళ్ళికి వెళ్ళాను. అదే మరి ప్రభు శరీరం రక్తం ఆదివారం తీసుకోవాలి కదా? కాదండి, చాలా ముఖ్యమైన పెళ్లి, వాడు బాధపడతాడని వెళ్ళిపోయాను. మనిషి బాధపడతాడని పెళ్లిళ్ళకు పరిగెడుతున్నావే, మరి దేవుడు బాధపడతాడని ఎప్పుడు ఆలోచిస్తావు? ఆయన శరీరమును రక్తమును తిని త్రాగడంలో ఎడతెగక ఉండి తీరాల్సిందే. ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండి తీరాల్సిందే. సహవాసముందు ఎడతెగక ఉండి తీరాల్సిందే. అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉండి తీరాల్సిందే. ఆదివారం మీరు పెళ్లిలకు ఫంక్షన్లకు వెళ్ళకూడదని కాదు, వెళ్ళండి, కానీ మొదట ఆరాధన ముగించుకొని ఆ తర్వాత వెళ్ళండి.